అందరికీ మురళీధర్ క్లాస్ రూమ్కి స్వాగతం. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టెట్ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ చేస్తున్నటువంటి విద్యార్థులు, ముఖ్యంగా మురళీధర్ క్లాస్ రూమ్ ద్వారా యాప్లో జరిగేటువంటి ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ చేస్తున్నటువంటి విద్యార్థులు దృష్టిలో పెట్టుకుని 4 మంచి మాటలు చెప్పాలనే ఉద్దేశంతో నేను వచ్చాను. సో మన ఎగ్జామినేషన్ టైం టేబుల్ కనుక తీసుకుంటే నేను ఈ వీడియో చేసే నాటికి 2 పేజీలు పూర్తయ్యాయి. అంటే 2 చాప్టర్స్ అయినట్టుగా మనం భావించుకున్నాం. మొత్తం ఇది 24 పేజీలు, నా దృష్టిలో 24 చాప్టర్లు అనమాట. సో ఇందులో మనకి 2 చాప్టర్స్ కంప్లీట్ అయినాయి. యాక్చువల్గా మొదటి పేజీ అయిన తర్వాతే మీ ముందుకు వద్దాం అనుకున్నాను, కానీ కుదరలేదు. ఇది నేను బిజీగా ఉండటం వలన ఒకటి, రెండోది ఏదో ఒక అంశం పూర్తి అవ్వకపోవటం అనేది లేకపోవటం వల్ల అప్పుడు మాట్లాడలేదు. ఇక ఇప్పుడు ఈ వీడియో చేసే నాటికి మనకి ఒక అంశం కంప్లీట్ అయింది మన కంటెంట్కి వచ్చేటప్పటికి, అదే అర్థశాస్త్రం. అర్థశాస్త్రానికి సంబంధించి మనం 2 ఎగ్జామ్స్ పెట్టుకున్నాం. ఆ 2 ఎగ్జామ్స్ ద్వారా మనం అర్థశాస్త్రం అనేటువంటి విభాగంలో ఈ చాప్టర్స్ అన్నిటిని కూడా చదివేసాం. 7, 8, 9, 10 తరగతులు అంటాడు. ఇప్పుడు మనం ఈ ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి విద్యార్థులు వాళ్ళకి సంబంధించినటువంటి వివరణ డేటా గమనించిన తర్వాత కొన్ని విషయాలు మాట్లాడాలని అనిపించింది. కారణం ఏంటంటే పరీక్ష రాస్తున్నటువంటి విద్యార్థుల్లో చాలామంది ఇప్పటికీ కూడా నాలాగా జెరాక్స్ తీసుకోలేదు. ఏది టైం టేబుల్ జెరాక్స్ తీసుకోలేదు. ఆ మొబైల్లో ఉన్నటువంటి పీడిఎఫ్నే చూస్తూ చేస్తున్నారు. అది తప్పు. ఎందుకు తప్పు అంటున్నానంటే, మీకు ఏ రోజు ఏ ఎగ్జాము అనేది మీకు క్లారిటీ ఉండదు. ఒక్కొక్కసారి మనం జూమ్ చేసినప్పుడు 9, 10 అవుతుంది, 11, 12 అవ్వచ్చు, మనకు తెలియదు. ఆ రిలేటెడ్ టాపిక్స్ మనకు అర్థం తెలియదు అనమాట. అదే మీరు దగ్గర పెట్టుకున్నారనుకో జెరాక్స్ తీసి, ఏ రోజు ఏ ఎగ్జాము, మనం ఏం చదవాలి, దానికి సిలబస్ ఏంటి అనేటువంటిది తెలుస్తుంది. దాంతోపాటుగా ఎన్ని మార్కులకి ఎగ్జామ్ జరిగింది, మనకు వచ్చిన మార్కులు ఏంటి అనేటువంటిది ఇక్కడ మనం మెన్షన్ చేసుకుంటాం. ఈ ఎగ్జామ్లో మన పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, గుడ్డా బ్యాడ్ అనేటువంటిది కూడా మన సెల్ఫ్ చెకింగ్ చేసుకుంటాం. మరి ఎన్ని చేసుకోవాలంటే ఖచ్చితంగా మన దగ్గర జిరాక్స్ ఉండాలి. బట్ మీలో మెజారిటీ తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదంటే బద్ధకం అన్నమాట ఒకటి, రెండోది నిర్లక్ష్యం. సో ఈ 2 పని చేయవు పోటీ పరీక్షలకి. ఈ జిరాక్స్ లేకుండా మా స్టాఫ్ ఉన్నా కూడా నేను ఒప్పుకోను. ఖచ్చితంగా తెలుగు వాళ్ళ దగ్గర అయినా సరే, ఇంగ్లీష్ వాళ్ళ దగ్గర అయినా సరే, అందరిదే, ఎవరు డీటీ వర్క్ చేసే వాళ్ళ దగ్గర అయినా సరే, అందరి దగ్గర కూడా జిరాక్స్ ఉంటుంది, ఉండవలసిందే. ఎందుకంటే క్లారిటీ ఉండడం కోసం అనమాట. ఏ రోజు ఏ ఎగ్జామ్ ఉందనేటువంటి క్లారిటీ ఉండడం కోసం. సో మరి వీళ్ళే టెట్ ఎగ్జామ్ రాయని వీళ్ళే ఇంత శ్రద్ధగా ఉన్నప్పుడు, మరి టెట్ ఎగ్జామ్ కోసం గట్టిగా ప్రిపరేషన్ చేస్తూ డిఎస్ఏ లక్ష్యంగా ఉన్నటువంటి మీరెంతలా ఉండాలి అంటే లేరు. చాలామంది జెరాక్స్ తీసుకోలేదు. ఇది అలాగే విస్తృతమైనటువంటి మెటీరియల్ మీకు పెడుతున్నాం. ఒక మెథడాలజీ పాత పుస్తకాలు కావచ్చు, లేదా సైకాలజీ పుస్తకాలు కావచ్చు, ఐసీటీ పుస్తకాలు కావచ్చు, కానీ ఇవి సెల్ ఫోన్లోనే చూసి చదవడానికో ప్రయత్నిస్తున్నారు తప్ప దాన్ని ఏదో జెరాక్స్ తీసుకుని దగ్గర పెట్టుకుని చదువుకుందాం అనేటువంటి ఆలోచన ఉండటం లేదు చాలామందికి. అది మంచిది కాదు అనే విషయాన్ని ఒక్కసారి మీరు గుర్తుంచుకోవాలి విద్యార్థులారా. ఇక మన ఎగ్జామ్స్ ద్వారా మనం ఒక్కొక్క సబ్జెక్టు గురించి విశ్లేషణ చేసుకుంటే, మొదట తెలుగు తీసుకుంటే, తెలుగుకు సంబంధించి మనకి 2 ఎగ్జామ్స్ అయినాయి. ఆ 2 ఎగ్జామ్స్ ద్వారా భాష అంశాల్లో చాలా సింపుల్ అంశాలు ఇచ్చుకున్నాం. ఎందుకంటే ఈజీ టు డిఫికల్ట్ వెళ్ళాలనేటువంటి కోణంలో ఆలోచించి మీరు కొంచెం సులభంగా నేర్చుకునేలాగా ఉండేటువంటి విషయాల మీద దృష్టి పెట్టాం. మొదటి ఎగ్జామ్స్లో భాష అంశాలు అని చెప్పి, అందులో తర్వాత వాక్య భేదాలు, అలా 2వ ఎగ్జామ్లో సందులు గురించి, నిర్వచనాల గురించి ఇవ్వటం జరిగింది. ఈ 2 ఎగ్జామ్స్ ద్వారా మీకు తెలుగు మీద కాస్త అవగాహన, కొంత ఇష్టం అనేటువంటిది ఏర్పడాలి, వాట్ తెలుసుకోవాలనేటువంటి ఉద్దేశంతో. కానీ తెలుగు ఎగ్జామ్ రాయడానికి కూడా చాలామంది తెల్ల మొఖాలు వేస్తున్నారు. ఎందుకు ఇవ్వాల్సి వస్తుందంటే ప్రాపర్ మెటీరియల్ లేకపోవటం, నేను చెప్పినట్టుగా టెక్స్ట్ బుక్స్ చదవకపోవటం, అసలు ఏమీ చదవకుండానే ఆ బిట్స్ ప్రాక్టీస్ చేద్దాం అన్నట్టుగా చేసుకోవటం. దీనివల్ల ఏముంటుంది ఉపయోగం? మేమిచ్చిన బిట్ యాజ్ ఇట్ ఈజీగా రేపు టెట్ ఎగ్జామ్లు వస్తుందా? వస్తే ఎన్ని వచ్చేస్తాయి అలాగా.
అది కాదు కదా. సో మనకి కంటెంట్ తెలియాలి, విషయం మీద మనకు పట్టు ఉండాలి, సబ్జెక్టు మీద అవగాహన ఉండాలి. అవన్నీ ఉండాలంటే ఖచ్చితంగా మనం మంచిగా మెటీరియల్, అకాడమిక్ బుక్స్ మెటీరియల్ చదివి మనం రాయాలి. ఏం చదవాలో క్లియర్గా చెప్తాను కదా, 2 అంశాలు చదవటం, రాయటం. కొంతమంది అనుకోవచ్చు, సార్ బర్డెన్ అయిపోయింది, ప్రతిరోజు ఒక ఎగ్జామ్ బర్డెన్ అయిపోయింది, మనం ఏం చేస్తాం, దానికి ఏం చేయలేము. మనం గవర్నమెంట్ ఏదన్నా ఒక సంవత్సరం టైం ఇచ్చిందనుకో, గ్యాప్ ఇచ్చి పెట్టుకుంటాం. కనీసం ఒక 4 నెలలు ఇచ్చినా ఒక గ్యాప్ ఇచ్చి, ఒక ఎగ్జామ్కి ఒక రోజు 2 రోజులు గ్యాప్ ఇచ్చుకోండి. మరి ఆడు గ్యాప్ ఇవ్వలేనప్పుడు మనం ఇక్కడ గ్యాప్ ఎక్కడ తీసుకోగలుగుతాం? కుదరదు. ఖచ్చితంగా 60 రోజుల్లో మన సిలబస్ కంప్లీట్ చేయవలసిందే. మీరు చేస్తారో లేదో నాకు తెలియదు, కానీ నేను చేయవలసిందే, నేను చేసి తీరుతాను. దాని ప్రకారం ఇక్కడ మనం షెడ్యూల్ ఇచ్చుకున్నాం. బర్డెన్ అయినా సరే బాధ్యతతో మనం ముందుకు వెళ్ళవలసిందే. ఎవరి కోసం చదువుతున్నాం మనం? మన కోసం కదా, మన భవిష్యత్తు కోసం కదా, మన పిల్లల భవిష్యత్తు కోసం కదా, నువ్వు నిరూపించుకోవడం కోసం కదా చదివేది. మరి బర్డెన్ అయిందంటే రేపు టెట్ ఎగ్జామ్ మన కోసం ఏమన్నా సిలబస్ తగ్గిస్తారా? లేకపోతే టెట్ ఎగ్జామ్ మన కోసం ఏమైనా వాయిదా వేస్తారా? ఏది మారదు. కానీ మనమే అనవసరమైన ఆలోచనలు పెట్టుకుని మనం చదవలేకపోతున్నాం. ఇంకా ఇది కొంచెం బెటర్ నన్ను అడిగితే. ఇప్పుడు కనీసం 60 రోజులైనా ఉన్నది నోటిఫికేషన్కి, ఎగ్జామ్కి. మొన్న అయితే 40 రోజులే కదా, టక్కన అయిపోయిందండి. కళ్ళు మూసి ఇలా తెరిచే లోపల ఎగ్జామ్ అయిపోయింది. ఇప్పుడు అలా కాదు కదా. అందుకని ఎప్పుడూ కూడా మనం పాజిటివ్ కోణంలో వెళ్ళాలి. మన కోసం పని చేస్తున్నప్పుడు, మన జీవితాలు బాగు కోసం మనం పని చేసుకుంటున్నప్పుడు ఖచ్చితంగా పాజిటివ్ కోణంలోనే వెళ్ళాల్సిందే. శూన్యంలోనే సరే ఏదో ఒక వెతుక్కుంటూ వెళ్ళాలి. చీకట్లో ప్రయాణం అయినా సరే ఎక్కడో చోటుకి వెలుతురు వస్తుందని ఉద్దేశంతో మన ప్రయాణం కొనసాగించాలి. అప్పుడు మనకు ఖచ్చితంగా వెలుగు అనేటువంటిది వస్తుంది విద్యార్థులారా. అది గుర్తుపెట్టుకోండి. ఇది తెలుగుకి సంబంధించి మాట్లాడుకున్నాం. ఇంగ్లీష్ అయితే అఫ్కోర్స్ అది సినానిమ్స్, యాంటానిమ్స్ ఇలాంటి అంశాల మీద ఇచ్చాం మొదటి పరీక్ష. రెండోది స్పెల్లింగ్స్, వర్డ్ ఫంక్షన్ ఇలాంటి వాటి మీద ఇచ్చాం. ఎందుకంటే దీని ద్వారా మీకు కొంత క్లియర్ అవుతుంది. అంటే అఫ్కోర్స్ ఇంగ్లీష్ అనేటువంటిది ఈ 60 రోజులు, 40 రోజులు, 30 రోజులు పట్టుకుంటే రాదు, నాకు తెలుసు. బట్ ఎంతో కొంత మనం ప్రాక్టీస్ చేయటం మూలంగా కొంత ఇంగ్లీషు నాలెడ్జ్ అనేటువంటిది ఈ 40 రోజుల్లో మీకు వస్తుంది. ఆ నాలెడ్జ్ రేపు ఉపయోగపడుతుంది. ఎంతలో ఉపయోగపడుతుంది అంటే, చాలామంది పిల్లలు అంటారు, సార్ తెలుగు బాగా చదివాం, బాగా రాసాం, ఇంగ్లీషు పెద్దగా చదవలేదు బట్ బాగా రాసాం అని చెప్పేవారు. కారణం ఏంటంటే ప్రాక్టీస్ చేశారు, కొంతలో కొంత ప్రాక్టీస్ చేసి. ఎందుకంటే మన ఎక్స్పెక్టేషన్ తక్కువ ఉంటాయి ఇంగ్లీష్ విషయంలో. మనం 10 ఎక్స్పెక్ట్ చేస్తాం ఇంగ్లీష్ విషయంలో, 10 మార్కులు వస్తే చాలు. కానీ అక్కడ 12 మార్కులు వచ్చినాయనుకో, చాలా ఎక్కువ వచ్చిన అనిపిస్తుంది. అదనమాట. తెలుగు విషయంలో మనం 30కి 30 కొట్టేయాలనుకుంటాం, కానీ 30కి 30 రాదు, 24, 25 వస్తుంది. అరే కొంచెం బాగా రాయలేదు అనిపిస్తుంది. బట్ అక్కడ బెస్ట్ పెర్ఫార్మెన్సే, కానీ అలా ఉంటుంది మన యొక్క ఫీలింగ్ అనమాట. అలాగా ఇప్పుడు ఇంగ్లీష్ విషయంలో మనం కొంత వర్క్ చేస్తే మీరు ఊహించిన దానికంటే అక్కడ మార్కులు ఒక 2-3 మార్కులు ఎక్కువ వస్తున్నాయి. ఇది ఇక్కడ జరుగుతున్నటువంటి అంశం అన్నమాట. కాబట్టి ఇంగ్లీష్ మీద మనం ఫోకస్ పెట్టుకోవాలి. ఇక సైకాలజీ గురించి మాట్లాడుకుంటే, సైకాలజీలో మీకు ఇచ్చింది ఒకటే చాప్టర్, డెవలప్మెంట్ మీద, పెరుగుదల, వికాసం, పరిపక్వత. ఇది ఎప్పుడు మన చిన్నప్పటి నుంచి చదువుతున్నారు చాలామంది అంశాలు. కానీ ఆ ప్రశ్నలు చేయడానికి చిన్నప్పుడు ఎలాగైతే తప్పుడు అడుగులు వేస్తారో మన పిల్లలు కూడా అలాగే వేశారు మాస్టర్. చాలామంది ఇబ్బంది పడ్డారు ఆ ఎగ్జామ్స్ బిట్స్ రాయడానికి. ఎందుకు జరిగిందంటే, నాకు తెలిసి మీ దగ్గర ప్రాపర్ మెటీరియల్ లేకపోవడం, ప్రాపర్గా ప్రిపరేషన్ చేయకపోవడం, లేదా ప్రాపర్గా ప్రిపరేషన్ దాన్ని ప్రాక్టీస్ చేయకపోవడం. అంటే చదివింది మళ్ళీ చదవడం, గుర్తుపెట్టుకునే రకంగా మనం ఆలోచన చేసుకోవడం. ఇలాగ చేయకుండా ఎగ్జామ్ రాసేస్తే సెట్ అవ్వదు. అది ఖచ్చితంగా మార్కులు పడిపోతాయి. దానివల్ల మళ్ళీ మనం డిసప్పాయింట్ అయిపోతుంటాం. అది కాదు, గుర్తుపెట్టుకోండి. ఇక తర్వాత సైకాలజీలో ఏం చదవాలి ఏంటి అనేది ఇచ్చిన తర్వాత మీ దగ్గర మెటీరియల్ ఉండదనే ఉద్దేశంతో ఈ తెలుగు అకాడమీ కొత్త పుస్తకాన్ని కూడా పీడిఎఫ్ రూపంలో మీకు ఇచ్చాం. మురళీధర్ క్లాస్ రూమ్ యాప్లో పొందుపరిచాం, అట్ ద సేమ్ టైం వాట్సాప్ గ్రూపుల్లో కూడా షేర్ చేసాం. దాన్ని జిరాక్స్ తీసుకుని చదువుకోవచ్చు కదా. చదవరు, మళ్ళీ సెల్ ఫోన్ తీస్తారు, అందులో పాయింట్స్ రాసుకోవడానికి చేస్తాం. ఎంతసేపు మనం సెల్ ఫోన్ చూస్తాం, కళ్ళు లాగేవా, గుర్తుండదు. గుర్తుపెట్టుకోండి, స్క్రీన్ రీడింగ్లో మనకి రిమెంబరింగ్ తక్కువ ఉంటుంది, బుక్ రీడింగ్లో రిమెంబరింగ్ ఎక్కువ ఉంటుంది. మీకు చూసుకోండి కావాలి. పుస్తకం చదవండి, పుస్తకంలో ఒక అంశం చదవండి, అదే అంశాన్ని మీరు ఇంకొక స్క్రీన్ మీద చదవండి ఒక అంశం.
ఏది బాగా అర్థమవుతుంది, ఏది బాగా గుర్తుంటుంది అంటే పుస్తకంలో చదివిందే బాగా గుర్తుంటుంది. స్క్రీన్లో చదివింది అంటే అది ల్యాప్టాప్ మీద కావచ్చు, లేకపోతే సెల్ ఫోన్ మీద కావచ్చు, అది మనకు వర్కౌట్ అవ్వదన్నమాట. అది గుర్తుపెట్టుకోండి. ఇది సైకాలజీకి సంబంధించినటువంటి అంశాలు. ఇక సోషల్ కంటెంట్ తీసుకుంటే చక్కగా మన సోషల్ కంటెంట్లో అర్థశాస్త్ర విభాగం పూర్తయింది. బట్ పేరుకి పూర్తయింది కానీ మీలో చాలామంది అర్థశాస్త్ర అంశాలు చదవకుండానే లేదా కొద్దిగా చదివి ఎగ్జామ్ రాసేసారు. ఎగ్జామ్ రాసేద్దాలే తర్వాత చూసుకోవచ్చులే అని. అలా కాదు. మీరు చదివిన దానికి ఆ ఎగ్జామ్ అనేటువంటిది ఒక దర్పణం లాంటిది. మీరు ఏంటని చెబుతుంది అనమాట. నీకు ఎలా ఉంది నీ పరిస్థితి, 7th ఎలా ఉంది నీ పరిస్థితి, 8th ఎలా ఉంది, 9th ఎలా ఉంది, 10th ఎగ్జామ్స్ ఎలా ఉంది అని చెబుతుంది. ఎందుకంటే 2 ఎగ్జామ్స్ మనం పెట్టుకున్నాం కాబట్టి అది చెబుతుంది. కాబట్టి మనం చదివి రాస్తే మనం ఏంటనేది మనకు తెలుస్తుంది. అప్పుడు అందులో ఇంప్రూవ్మెంట్ అనేటువంటిది ఉంటుంది విద్యార్థులారా. సో మీ లోపాలు మీరు కవర్ చేసుకుంటూ ఈ 40 రోజుల పాటు మీరు ప్రాక్టీస్ చేసుకుంటూ ముందుకెళ్తే ఖచ్చితంగా మీకు బెటర్ ఫ్యూచర్ అనేటువంటిది ఉంటుంది. ఎక్కడ కూడా మీరు కనీసం ఒక నిమిషం సమయాన్ని కూడా, కనీసం ఒక అరగంట సమయాన్ని కూడా వేస్ట్ చేయొద్దు విద్యార్థులారా చెప్తున్నాను. ఇప్పుడు మీరు వేస్ట్ చేసే సమయం, వేస్ట్ చేసే నిమిషాలు రేపు మీ జీవితాన్ని సోలాలై పొడుస్తాయి, చిందరవందర చేస్తాయన్నమాట. కాబట్టి సమయాన్ని వృధా చేయకండి. ఒక్క నిమిషమైనా సరే అది చాలా విలువైనటువంటిది, మళ్ళీ రాదు. ఇక మీ కబుర్లు గిబుర్లు అన్ని తర్వాత మాట్లాడుకోవచ్చు, టెట్ ఎగ్జామ్ తర్వాత, డిఎస్ ఎగ్జామ్ తర్వాత. కానీ ఇప్పుడు సెట్ అవ్వదు. ఎత్తండి ఫోన్ ఎత్తి మాట్లాడుకోవాలి. ఇప్పుడు సెట్ అవ్వదు. కాబట్టి విద్యార్థులారా గుర్తుపెట్టుకుని మీరు శ్రద్ధగా చదువుతూ వెళ్ళండి. సో మనం 2 పేజీలు తర్వాత మాట్లాడుకున్నాం. 3వ పేజీ తర్వాత కూడా మాట్లాడతాను మీతోటి. అలా ప్రతి పేజీకి సంబంధించిన అంశాలు మీరు మాట్లాడుతూనే ఉంటాను. ఎందుకంటే ఎగ్జామ్ అయ్యే వరకు కూడా మిమ్మల్ని వదిలేదు లేదు. ఎంతో కొంత మిమ్మల్ని ప్రేరేపిస్తూనే ఆ ఎగ్జామ్ వరకు చక్కగా చదివేలాగా మిమ్మల్ని చేయటమే ఒక గురువుగా నా యొక్క బాధ్యత అని చెబుతూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.